గుడ్ మార్నింగ్ అక్క. ఇదిగో కాఫీ. అయ్యో, అదేంటి తమ్ముడు, నువ్వు కాఫీ తేవడమేంటి? ఏ తేకూడదా? అక్క, వైజాగ్లో ఉన్నప్పుడు కావేరిని ఎత్తుకుని మోయటమే కాదు, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా ఈ అక్కగారికి ఈ తమ్ముడు గారే చేసి పెట్టేవాడు. మర్చిపోయావా? అప్పుడంటే నువ్వు కుర్రాడివి, కానిప్పుడు నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి, కోటీశ్వరుడివి. అయితే ఈ అక్కకి తమ్ముడిని కానా? తీసుకో అక్క. సరే. అప్పటికి ఇప్పటికీ నువ్వేమీ మారలేదురా ఆనంద్. నిన్ను చేసుకున్న సంధ్య నిజంగా అదృష్టవంతురాలు. ఉహుం. సంధ్య కాదు, సంధ్య లాంటి సంస్కారవంతురాల్ని భార్యగా చేసుకోగలిగానే నేను. నిజంగా నేనే అదృష్టవంతుణ్ణి. ఆ మర్డర్ కేసులో అన్యాయంగా నేను జైల్లో ఉన్నప్పుడు సంధ్య నా కోసం ఎంత పరితపించిపోయిందో, నన్ను విడిపించడానికి ఎంత ఆరాటపడిందో, ఎన్నెన్ని ప్రయత్నాలు చేసిందో నాకు మాత్రమే తెలుసు. నిజంరా, సంధ్య నిజంగా దేవత. పాపం వంటింట్లో తనొక్కతే ఇబ్బంది పడుతుందేమో. నేను వెళ్ళి సాయం చేస్తాను. అక్క, ఆ సహాయం ఏదో ఆల్రెడీ కావేరి చేస్తూనే ఉంది. మధ్య మధ్యలో తను చూసిన సినిమాల్లోని సీన్స్ని పూసగుచ్చినట్టు వాళ్ళ అత్తకి వినిపిస్తూ. ఆనంద్, దాని గురించేరా నా దిగులంతా. ఈడొచ్చినా సినిమాలు షికార్లు తప్ప ఇంటి బాధ్యతే పట్టదు. ఏం పిల్లో ఏమిటో. పర్వాలేదులే అక్క, చిన్నపిల్ల. రేపు పెళ్ళైపోతే తనే ఆరిందలా మారిపోతుంది, అన్నీ తెలుసుకుంటుంది. ఏం తెలుసుకుంటుందో ఏమో. అసలు ఇలాంటి పెంకిదాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడంటావా? అక్క, ఇప్పుడు నేనొచ్చింది కావేరి పెళ్లి విషయం గురించి మాట్లాడటానికే. అంటే కావేరికి ఏదైనా సంబంధం చూసావా? ఊహు, నేను చూడలేదు. మరి సంధి చూసిందా? ఊహు, కావేరే చూసుకుంది. తమ్ముడు, అంటే అది కాని. కంగారు పడుకో. కావేరి ఇష్టపడింది వేరే వల్ల కాదు, మోహన్ని, నా క్లోజ్ ఫ్రెండ్ని. ఈ సంగతి నీకు సంధ్య చెప్పింది. ఎలాగైనా మోహన్తో నా పెళ్లి జరిగేలా చూడత్తా అని కావేరి సంధ్యని బతిమాలిందట. సంధ్య చెప్పటం మాత్రమే కాదు, నేను గమనిస్తున్నాను. కావేరి మోహన్ని ఇష్టపడుతోంది. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని. ఈ సంగతి దాని వాలకాన్ని బట్టి నాకు చూచాయిగా అర్థమైంది. కాని అతనికింతకు ముందే పెళ్ళయిందని నీకు చెప్పింది నేనే, అవునా? ఉమ్, మరి సొంత మేనమామవి చూస్తూ చూస్తూ రెండో పెళ్లివాడికి. అక్క, రెండో పెళ్ళని ఒక్క పాయింట్ తప్ప మోహన్ గురించి నీకు ఇంకే సందేహం లేదుగా? లేదనుకో, కాని మరేంటి నీ అభ్యంతరం? మోహన్ చదువుకున్నవాడు, గుణవంతుడు, ఆర్మీలో కెప్టెన్గా పనిచేసినవాడు. ఇప్పుడు నా కంపెనీలో నాతో సమాన భాగస్వామి, అంటే కోటీశ్వరుడు. వీటన్నిటిని మించి కావేరి మోహన్ ఇష్టపడుతోంది. ముక్కు మొహం తెలియని ఏ మగాడికో ఇచ్చి కట్టబెట్టే బదులు కావేరిని తనకిష్టమైన వాడికిచ్చి పెళ్లి చేస్తే తప్పకుండా సుఖపడుతుందని నా అభిప్రాయం. నువ్వు చెప్పేదంతా నిజమే తమ్ముడు, కాదన్ను. కాని మోహన్ భార్య ఎవరో, వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారో ఆ వివరాలేవీ తెలుసుకోకుండా. చెప్తానక్క, ఆ వివరాలన్నీ నీతో చెప్పాలని వచ్చాను. మోహన్ భార్య బ్రతికే ఉందా? ఉంది, నీ కళ్ళ ముందే ఉంది. అంటే అవును, సంధ్య ఒకప్పటి మోహన్ భార్య. మరి సంధ్యని నువ్వు? చెప్తాను. అసలేం జరిగిందో నీకు పూర్తిగా తెలిస్తే తప్ప మా ముగ్గురి మధ్య ఉన్న అనుబంధం ఏంటో అర్థం కాదు. మోహన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు తను సంధ్యని పెళ్లి చేసుకున్నాడు. అలా విధి వాళ్ళిద్దరిని విడదీసింది. దైవికంగా సంధ్యని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు సంధ్యకి మోహన్ ఏమీ కాడు, జస్ట్ ఓ ఫ్రెండ్ అంతే. మోహన్కి సంధ్య ఏమీ కాదు, తన బెస్ట్ ఫ్రెండ్ భార్య అంతే. ఇప్పుడు చెప్పక్క, కావేరికి మేనమామగా, మోహన్కి ప్రాణ స్నేహితుడిగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకోవటం తప్ప పాపమా? చెప్పక్క. రెండో పెళ్లివాడని ఒక్క అభ్యంతరం తప్ప మోహన్కి ఏ లోటు లేదు. పైగా కావేరి కూడా ఇష్టపడుతుంది. నువ్వు కూడా ఒప్పుకుంటే మోహన్ ఈ పెళ్లికి నేను ఒప్పిస్తాను. ఏమోరా, నాకేం చెప్పాలో ఏమీ తెలియడం లేదు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట.
అన్ని విషయాలు తెలిసాక కూడా కావేరి మోహన్నే చేసుకుంటానంటే అప్పుడు ఆలోచిద్దాం. అవసరం లేదు. ఇంకేవీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనంతా విన్నాను. కావేరి నువ్వు ఉమ్. తలుపు చాటు నుంచి నేను మీ మాటలన్నీ విన్నాను. అది కాదు కావేరి, మావయ్య చెప్పేది. అమ్మా, మామయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు మొత్తం తెలుసు. అన్నీ తెలిసాకే చెప్తున్నాను. మోహన్ గారంటే నాకెంతో ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను. బంగారు రుక్కమ్మా, వచ్చేసావా? వచ్చేసానమ్మా. బంగారు ఇవిగో ఏంటివి? మొన్న మిరపకాయ బజ్జీలు తెస్తే కారం కారం అన్నావుగా, అందుకే పకోడీలు తీసుకొచ్చా. హాయ్ పకోడీ. కోడి కాని కోడి ఏంటో చెప్పుకో చూద్దాం. కోడి గాని కోడి ఏంటబ్బాది? ఓస్, ఇది కూడా తెలీదా? కోడి కాని కోడి పకోడీ. భలే భలే భలే, ఓడిపోయా ఓడిపోయా ఓడిపోయా. సర్లే, నేను ఓడిపోతే ఓడిపోయా గాని అవి నువ్వు తినమ్మా. ఓ, అన్నీ నేనే తినేస్తాను, నీకొక్కటి కూడా పెట్టను, ఎందుకంటే నువ్వు ఓడిపోయావు. అలాగే తిను, బయటికి మాత్రం వెళ్ళకు, సరేనా? అస్సలు వెళ్ళనంటే వెళ్ళను. వెళ్తే ఇంత పెద్ద మీసాలు గడ్డాలు పెంచుకున్న బూచోళ్ళుంటారు, బూచోళ్ళు. వాళ్ళు నన్ను ఎత్తుకుని పోతారు. తెలుసు కదా, అందుకే లోపలే ఉండు. అమ్మా, నేను సువర్ణమ్మకి డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేసి వస్తాను. ఏమ్మా, వెళ్ళరానా? అలాగే. ఉండమ్మా. రుక్కమ్మ చెప్పినప్పుడు బుద్ధిగా లోపలే ఉంటాను, బుద్ధిమంతురాలుగా ఈ పకోడీలన్నీ తినేస్తాను. పిచ్చి పకోడీ నోట్లో పడమంటే పడలేదు. నువ్వు నాకేం వద్దు, పా. నువ్వు నాకొద్దు, పా. హాయ్. ఆహా, నువ్విక్కడున్నావా? ఏయ్, ఆఖరి పకోడీ తింటావా? ఈసారి నా నోట్లో పడితే నాకు, లేకపోతే నీకు, సరేనా? ఆఖరి పకోడీ కూడా నాకే, నీకేం లేదు, సున్నా. హాయ్. హాయ్ బాస్, ఏం చేస్తున్నావు? మన కొత్త వెంచర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని వర్క్ చేస్తున్నాను. మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. మోహన్, ఇంట్లో కూడా ఆఫీస్ వర్కేనా? నాకు వేరే పనే ఉంది బాస్. ఓ పని చెయ్యి, శుభ్రంగా పెళ్లి చేసుకో, ఆ తర్వాత బోరెడంత పని. మళ్ళీ మొదలు పెట్టావా? అసలు ఆపేస్తేనే కదా మళ్ళీ మొదలు పెట్టడానికి. మోహన్, నీకు నా సంగతి తెలుసు కదా, ఒకసారి ఏదైనా అనుకుంటే సాధించేదాకా వదిలిపెట్టను. నాకు ఓడిపోవటం అస్సలు ఇష్టం ఉండదు. సారీ బాస్, ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను వదిలిపెట్టక తప్పదు, ఓడిపోక తప్పదు. అంతేనా? ప్రాణమిత్రుని అంటావు, నేను ఓడిపోతే నీకు సంతోషంగా ఉంటుందా? ఆనంద్ ప్లీజ్, ఇంకెప్పుడు అలా అనుకో. నువ్వు ఓడిపోవడానికి కాదు, కనీసం ఆ ఊహను కూడా భరించలేను. మరైతే నా మాట విని పెళ్లి చేసుకో. సారీ మోహన్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మాట విను. కావేరి కూడా నేను ఇష్టపడుతోంది. నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటే అందరం హ్యాపీగా కలిసే ఉండొచ్చు. అది కాదు ఆనంద్. ప్లీజ్ నన్ను చెప్పని మోహన్. కావేరి అమాయకురాలు, కల్లా కప్పటం తెలియని పిల్ల. ఓ మేనమామగా కావేరికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. ఓ ఫ్రెండ్గా నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని కోరిక నాలో ఉంది. అందుకే నేను ఇంతగా బతిమాలటం. ఆనంద్, నా పరిస్థితి తెలుసు కూడా. తెలిసి కూడా కాదు, తెలిసే అడుగుతున్నాను.
ఇలా ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు? ఎన్నాళ్ళైనా సరే ఉంటాను. ఉండి ఏం సాధిస్తావు? నువ్విలా ఒంటరిగా ఏ సుఖమూ సంతోషమూ లేకుండా ఉంటే మేం మాత్రం ఎలా సంతోషంగా ఉంటాం? నువ్వన్నావే లోన్లీ ప్లేస్. ఆ లోన్లీ ప్లేస్ ఎప్పుడూ లోన్లీగానే ఉంటుంది. అక్కడ కూడా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు. ఆ రోజు నీలో స్పందన మొదలవుతుంది, సందడి మొదలవుతుంది. కానీ అప్పటిదాకా పోగొట్టుకున్న విలువైన కాలం తిరిగి రమ్మన్నా రాదుగా. అందుకే నా మాట విను. నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్న కావేరిని పెళ్లి చేసుకో. నన్ను క్షమించు బాస్. ఇంకేమైనా సరే చెప్పు, వింటాను. నీకోసం నా ప్రాణాలెమ్మని ఇస్తాను. అంతేగాని ఓకే, నాకు బయట చిన్న పని ఉంది, అది చూసుకుని నేను ఆఫీస్కి వస్తాను. మరి నువ్వు? నేను ఈ వర్క్ పూర్తి చేసుకుని ఆఫీస్కి బయలుదేరుతాను. ఓకే, నీ ఇష్టం. బాయ్. ఎంత చెప్పినా మోహన్ వినేలా లేడు. కావేరి ఎంతగానో ఆశపడుతోంది. అక్క కూడా ఈ పెళ్లి జరిగితే కావేరి మన కళ్ళ ముందే ఉంటుంది కదా అనుకుంటోంది. సరే కానీ చూద్దాం. ఓకే, బాయ్. లోపలికి రావచ్చా? అదేం మాట సంధ్య, ఇది నీ ఇల్లు. నా మాటకు విలువలేని ఇల్లు నా ఇల్లెలా అవుతుంది? సంధ్య ప్లీజ్ అలా మాట్లాడుకు. ఇంకెలా మాట్లాడ్ను? ఇంకెలా మాట్లాడ్ను? అసలు మీ ఉద్దేశం ఏంటి? మీకు నిజంగా నేను సంతోషంగా ఉండాలని ఉందా లేదా? సంధ్య చెప్పండి, సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పండి. సంధ్య, మారిపోయిన మనిషిగా నేనెప్పుడూ నీ సుఖాన్నే కోరుకుంటానని, నీ సంతోషం కోసం నేనేం చేయడానికనే సిద్ధంగా ఉంటానని నీకు తెలుసు. నిజంగా నేను సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే మీరు సంతోషంగా ఉండాలి. నిజంగా నేను సుఖంగా ఉండాలని మీరు కోరుకుంటే మీరు సుఖంగా ఉండాలి. ఇప్పుడు నాకేం తక్కువైంది సంధ్య? మీరిద్దరూ ఉండగా నాకేం తక్కువైనట్టు? ఎంతమందున్నా తోడులేని జీవితం జీవితమే కాదు. అందుకే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. సంధ్య అవును, ఏ మనిషికైనా ఒంటరితనం వరం కాదు, శాపం. అందుకే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్ప సుఖం సంతోషం మళ్ళీ మీకు చేరువ కావు. మీరు సుఖంగా సంతోషంగా ఉంటే తప్ప నేను కూడా ప్రశాంతంగా బతకలేను. వద్దు సంధ్య, అన్నీ తెలుసు కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటే. మోహన్, ఒకప్పుడు మీరే అన్నారు, గుర్తుందా? చల్లటి వర్షంలో కూడా నిప్పులాంటి పిడుగులు పడతాయి. ఎప్పుడో పడే పిడుగుల్ని ఊహించుకొని ఎప్పుడూ వచ్చే వర్షాన్ని వద్దనుకుంటామా అని. ప్లీజ్ నా మాట వినండి. కావేరి మిమ్మల్ని మనసారా కోరుకుంటుంది. మిమ్మల్ని తన భర్తగా ఊహించుకొని మురిసిపోతుంది. అందుకే కావేరిని పెళ్లి చేసుకోండి. నా కోసం, మీకోసం, మనందరి కోసం. ప్లీజ్. మీ ఇష్టం సంధ్య. ఇవెంత? ఒకటి 15 రూపాయలు.
పాపా టెడ్డీ టెడ్డీ పాపా టెడ్డీ 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 అయ్యో టెడ్డీ 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 అమ్మా నీ పాపకి ఏం కాలేదమ్మా. అమ్మా నువ్వెవరో కానీ దేవతలా వచ్చే సమయానికి నా బిడ్డను కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ అమ్మా. అంత మాట అనకమ్మా, నేను మనిషినే. పసిబిడ్డ ప్రమాదంలో ఉండటం చూసి నా ప్రాణం కొట్టుకుపోయింది అంతే. అయినా అంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగమ్మా? పళ్ళు కొంటూ ఒక్క క్షణం పాటు సంతోషానికి దుఃఖానికి మధ్య తేడా ఒక క్షణమేనమ్మా. ఇవాడు నువ్వు లేచిన వేళ చాలా మంచిది. అందుకే ఆ చిట్టి తల్లికి ఏం కాలేదు. నిండా నూరేళ్ళు చల్లగా బ్రతుకుతుంది. వస్తానమ్మా. మాట మీ పేరు? రుక్మిణి. అందరూ రుక్కమ్మ అంటారమ్మా. చూడు రుక్కమ్మ, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే. ఒకసారి నువ్వు మా ఇంటికి వస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకులే అమ్మా. నువ్వు రావాల్సిందే. నా పాప క్షేమంగా ఉందంటే అందుకు కారణం నువ్వు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. అందుకే కనీసం నా చేత్తో ఒక కప్పు కాఫీ అయినా ప్లీజ్. అయ్యో అంత మాట ఎందుకులే అమ్మా. పదమ్మా వెళదాం. అది నాకు ఇవ్వమ్మా, నేను పట్టుకుంటా. తీసుకోమ్మా. లోపలికి రా. ఎక్కడికి వెళ్ళావు రాదా? ఎంతసేపు అయింది? పాపని తీసుకుని వాకింగ్కి వెళ్ళాను. ఫ్రూట్స్ కొంటుంటే ఎంత ప్రమాదం తప్పింది. అందుకే రుక్కమ్మని నాతో పాటు తీసుకొచ్చాను. రుక్కమ్మ? ఎవరా రుక్కమ్మ? ఎక్కడా? ఒక్క క్షణం. ఇక్కడ ఆగిపోయామే రుక్కమ్మ, లోపలికి రా. పర్వాలేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. లోపల అయ్యగారు ఉన్నట్టున్నారు కదా. పర్వాలేదులే రుక్కమ్మ, నిన్న ఇంటికి రమ్మందే అయ్యగారికి చూపించడానికి. ఏం కాదు, లోపలికి రా. ఎందుకులేండమ్మా, నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళే దానివే. ఒక్క క్షణం. పిషా పిషా. స్వీట్ కూడా ఇస్తే సంతోషపడుతుంది. చిచి జది. ఏమండి, కొంచెం హెల్ప్ చేయండి. నేను టెడ్డీ ఆడుకుంటున్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు.
మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణము